ఎంతో టేస్టీగా చాలా యమ్మీగా ఉండేటువంటి నెల్లూరు చేపల పులుసు అండి. చాలా చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేయరండి. ఈ చేపల పులుసు స్పెషల్ ఏంటంటే మా ఊరి చెరువులో పడిన చేప అండి. 20 కేజీలు ఉంది వెయిట్. చాలా పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి. ముళ్ళు కూడా పెద్దయ్యే ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు సైతం తినొచ్చండి. చాలా యమ్మీగా ఉంటుంది. మంచినీళ్ళల్లో పెరిగినటువంటి చేప కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ పూట కన్నా కూడా రేపటికి ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఇది ఎలా చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇది 20 కేజీల చేప అండి. చాలా పెద్ద చేప పడింది మన చెరువుల్లో. దాన్ని ఇలా పీసెస్ కట్ చేశారు. దీంట్లో ముళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో చిన్నపిల్లలు కూడా బాగా తినొచ్చండి. ఇలా శుభ్రంగా నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టేబుల్ స్పూను సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి దీన్ని బాగా కలబెట్టుకొని ఒక అరగంట పాటు దీనికి పక్కన పెట్టుకున్నట్లయితే ముక్కలకు బాగా ఇదంతా కూడా పడుతుందండి. ఈ విధంగా మసాలా మొత్తం కూడా అప్లై చేసి పెట్టాలండి. ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాము. దీనిలో చింతపండు ఇలా ఒక 100 గ్రాములు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని దీన్ని మెత్తని పులుసులాగా తీసేసుకుందాము. ఇలా కలిపినటువంటి పేస్ట్ని ఒక జాలీ గంటలో వేసి వడకట్టుకుందాము. ఈ విధంగా చిక్కటి పులుసు తీసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకుందామండి. పులుసులోకి మనం పొడి మసాలా తయారు చేసుకుందాము. దానికోసం మనం ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నామండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి బాగా చిటపట్లాడిన దాకా వేయించుకుందామండి. సన్నని మంట మీద వేయించుకోవడం ద్వారా మంచి సువాసన అనేది వస్తుంది. ఇవి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మెత్తని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇలా 4 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే టమాటోస్ కూడా కట్ చేసుకున్నాను. వీటన్నిటిని కలిపి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందామండి. అందులో నుంచి 1 టమాటోను అలాగే 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలకి ఇలా చీలికలు చేసుకొని పెట్టుకున్నాను. దీనికి ఒక 50 గ్రాముల ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నానండి. ఇవి కొంచెం వేగాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయినాయండి. ఇప్పుడు మనం 1 టమాటో కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేస్తున్నాము. ఈ ఉల్లిపాయలు, ఈ టమాటో కూడా కొంచెం మగ్గేటట్లుగా వేయించుకున్నాము. టమాటాలు కొంచెం మగ్గినాయండి. దీంట్లో 1 రెమ్మ కరివేపాకు కూడా వేస్తాను. ఇది కూడా ఒకసారి కలబెట్టుకున్నాము. అవి కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు వేస్తున్నామండి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాము. టమాటో ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగి ఇందులో ఉన్నటువంటి పచ్చిదనం మొత్తం పోయి దీంట్లో నుంచి మనకి ఆయిల్ రిలీజ్ అవుతుందండి. అప్పుడు దాకా దీన్ని వేయించుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. టమాటో బాయిల్ అయ్యి కొంచెం సైడ్స్కి ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఈ టైంలో దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకుందాము. నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత కల్లుప్పు వేస్తున్నానండి. ఎవరి రుచికి తగినంత వాళ్ళు వేసుకోవచ్చు. 1 కేజీ చేపలకి 3 స్పూన్లు కారం పడుతుందండి. నేను 2 కేజీలు వేస్తున్నాను కాబట్టి 6 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నానండి. ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా కలబెట్టుకుందామండి. కలబెట్టుకొని
ఇందులో నుంచి ఉప్పు కారం పసుపు అన్నీ కలిసిన తర్వాత ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఆయిల్ రిలీజ్ అయినప్పుడు మనం ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు పులుసును వేద్దాము. మీరు గమనించినట్లయితే ఆయిల్ రిలీజ్ అవుతుందండి. అడుగు కూడా కొంచెం అంటుగట్టడానికి ట్రై అవుతుంది. ఇలాంటి టైంలో మనం ముందుగానే పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు ఏదైతే ఉందో చిక్కటి చింతపండు పులుసు పోసామండి. ఇది ఒకసారి కలబెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాము. తర్వాత మన పులుసుకు సరిపోని వాటర్ వేద్దామండి. ముందైతే ఒక 10 నిమిషాలు 5 నిమిషాల పాటు మూత పెట్టి గట్టిగా ఉడికించుకోగలిగితే దీంట్లో పులుపులో ఉన్నటువంటి పచ్చివాసన ఏదైతే ఉందో అది మొత్తం పోయి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మనం పులుసుకు సరిపోయి వాటర్ పోసుకుందామండి. 2 తలకాయ ముక్కలు ఉన్నాయండి. అవి ముందుగానే పులుసులో వేసి ఉడికిద్దాము. ఇందాక మనం చింతపండు పులుసు పోసాం కదండి, అది ఉడుకుతుంది. నూనెంతా కూడా పైకి తేలింది. ఇప్పుడు మనం పులుసుకు సరిపోను వాటర్ వేసుకోవాలండి. మన పులుసు చిక్కదనానికి సరిపోను. నేనైతే ఈ చెంబుతో 2 చెంబులు వాటర్ పోసానండి. మరీ పలచగా ఉన్నా బాగోదు పులుసు. ఈ టైంలో మనం ముందుగానే తలకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ముక్కలను వేస్తున్నాను. ఈ పులుసు బాగా చిక్కబడిందాక మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పులుసు చిక్కబడిందండి. ఆయిల్ మొత్తం కూడా సపరేట్ అయింది. ఇప్పుడు మనం ముందుగానే ఇలా నానపెట్టుకున్నటువంటి ముక్కలు ఏదైతే ఉన్నాయో దీంట్లో స్ప్రెడ్ చేసి పెడదాము, ఒకదాని మీద ఒకటి పడకుండా. వీటిని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. చేప ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రమే మనం ముక్కల్ని కొంచెం తిరగవేసుకుందాము. ఆ తర్వాత మనం దీంట్లో గంట పెట్టకూడదు. ఒకసారి ఇలా తిరగేయటం వల్ల ముక్క బాగా ఉడుకుతుందండి. దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ధనియాలు జీలకర్ర ఆవాల పొడి ఏదైతే ఉందో నేను అది 2 టేబుల్ స్పూన్లు వేసాను. వేసి ఒకసారి కలిపెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ టైంలో మనం ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. నేనైతే వేసింది సరిపోయింది, అందుకని నేను వేయట్లేదు. మీకు కనుక సరిపోతే ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. 6-7 చిన్నులపాయ రెమ్మల్ని ఇలా క్రష్ చేసుకున్నానండి. నేను ఈ యొక్క క్రష్ని ఈ చేప ముక్కల్లో వేస్తున్నాను. ఆల్రెడీ ఉడికింది. తర్వాత ఒక చిన్న సైజు మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. నెల్లూరు సైడ్ చేపల పులుసులో ఖచ్చితంగా మామిడికాయ అనేది వేస్తారండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు. చివరిలో ఇలా చిన్నులపాయని క్రష్ చేసి వేసుకున్నాను. ఎవరికైతే ఇష్టం లేకపోతే అవి కూడా ఆప్షన్గా పెట్టుకోవచ్చు. తర్వాత దీంట్లోకి ఒక హ్యాండ్ఫుల్గా కొత్తిమీర చల్లుతున్నాను. ఒక 10 నిమిషాలు మామిడికాయ కొంచెం మగ్గితే సరిపోతుందండి. మామిడికాయ ముక్కలు కూడా ఉడికినాయండి. ఇప్పుడు మనం కొంచెం గార్నిష్ చేసేసుకొని ఇది ఈ పూట కన్నా కూడా రేపొద్దున చాలా టేస్టీగా ఉంటుందండి. రాగి సంగటితో కానీ రైస్తో కానీ వైట్ రైస్తో కానీ చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల సహా తినొచ్చండి. ఎందుకంటే ఈ చేపలో ముళ్ళులు పెద్దయ్యే ఉంటాయి కాబట్టి ఈజీగా తినడానికి బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.